తాత నీ పొలంలో ఉన్న మట్టికి ఎప్పుడైనా గానీ బ్లడ్ టెస్ట్ చేయించినావా? చేపిలేదుగా. సంవత్సరాలు అయింది వ్యవసాయం చేయబట్టి 30 సంవత్సరాలు అయింది. మనుషుల కంటే చేస్తారు కానీ మట్టికి ఎడ చేస్తారు అసలు ఎవడు చెప్పిన వాళ్ళు లేరు నాకు. చెప్పినోళ్ళు లేరా? లేరు. సేమ్ అంతే. మనిషికి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఇవేవి ఎంత ఉన్నాయి అనేది వస్తాయి కదా, తక్కువనే ఎక్కువనే అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు కదా. అదేలే. సేమ్ మనం మట్టికి గానీ అంతే చేసినప్పుడు రిపోర్ట్ వస్తుంది. దాన్ని మనం భూసార పరీక్ష లేదా మట్టి పరీక్ష అని అంటాం. ఇది బయట ల్యాబులు ఉంటాయి. మన పొలంలో ఉన్న అక్కడక్కడ కొంచెం మట్టిని తీసుకొని పంపిస్తే చేస్తారు. ఇష్టం వచ్చినట్టుగా యూరియా డిఏపీలు వేస్తూనే ఉన్నాం. ఎరువు అనేది వేయట్లేదు. దాని కోసమే ఈ యొక్క మట్టి పరీక్ష చేపిస్తే డీటెయిల్ గా రిపోర్ట్ వస్తుంది. కాబట్టి మన పొలంలో ఏ పోషకాలు తక్కువ ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి అని చెప్పేసి ఉంటది. కాబట్టి దాని ప్రకారం మనం వచ్చే పంటకి ఎన్ని కేజీలు యూరియా వాడాలి, ఎన్ని కేజీలు డిఏపి వాడాలి, ఎన్ని కేజీలు పశువులు ఎరువు మన పొలంలో వేసుకోవాలి. అందుకని చెప్పి మనం అందరం మట్టి పరీక్ష చేయించుకోవాలి. ఇంకొక 2 రోజులు అయితే ఇంకా ఎండలు బాగా వస్తాయి కాబట్టి భూమిలో తేమ శాతం తగ్గిపోద్ది కాబట్టి అప్పుడు మట్టి పరీక్ష చేయించుకోవాలి. ఎక్కడ చేయించుకోవాలా మట్టి పరీక్ష? మనకి ల్యాబులు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గరలో అయితే మిర్యాలగూడెంలో ల్యాబ్ ఉంది. మొన్న రీసెంట్ గా మన తెలంగాణ ప్రభుత్వం గానీ రైతుల కోసం అని చెప్పేసి మట్టి పరీక్ష అందరు చేయించుకోవాలని చెప్పేసి వాలంటీర్లను గానీ సెలెక్ట్ చేసి పెట్టినారు. ఇంకో 2-3 రోజులలో ప్రతి గ్రామంలో ఈ యొక్క మట్టి పరీక్ష అయితే చేస్తారు. మీరు గానీ మట్టి పరీక్ష అనేది చేయించుకోండి. దీనివల్ల రైతుకి చాలా ఉపయోగం ఉంటుంది. ఖర్చు తక్కువ అవుతుంది, మంచి దిగుబడి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.